నమస్తే అండి మేడం. ఏంటి మేడం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అన్నీ అమలు పరిచాం. ఒక్క మహిళలకి 1500 ఒకటే బాకీ ఉంది, అది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు కదా, ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా పాత్రికేయ మిత్రులకి నమస్కారం అండి. వాళ్ళు కూటమి ప్రభుత్వం హామీలని నెరవేర్చిందంటే వాళ్ళ వెబ్సైట్లో ఏమైనా నెరవేర్చిందేమోనండి. మరి ఆ వెబ్సైట్ అయితే మనం ఎవరు చూడం కాబట్టి మనకు తెలియదు. వాస్తవంగా అయితే ప్రతి గడపలోనూ మొన్న అమ్మకు వందనం గురించి చెప్తా ఉన్నారు. నజీర్ మా తూర్పు నియోజకవర్గం నజీర్ గారికి చెప్పారు, అయ్యా 8000 రూపాయలే పడ్డాయి, మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారని చెప్పేసి ఆయన అన్నాడు. ఎందుకు పడలేదండి అని చెప్పి ఆయన అడిగితే, అమ్మా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలిపి వేస్తుంది, మా స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ వరకు పడింది, సెంట్రల్ గవర్నమెంట్ పడలేదని చెప్పేసి అన్నారు. మరి ఏ విధంగా అన్నారో మాకైతే అర్థం కాలేదు. మా లోకల్ ఎమ్మెల్యే వచ్చి ఇంకా అచ్చెన్నాయుడు గారు 15 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. మరి హామీ ఇచ్చే ముందు రాష్ట్రాన్ని అమ్మాలా అమ్మకూడదా అన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలేదా? లేకపోతే ఆయన కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టో పెట్టినప్పుడు అన్న ఇంత హామీలు పెడతా ఉన్నాం, మనం ఎలా ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట ఇచ్చాడంటే మాట తప్పడు మడమ తిప్పడు, మరి ఆయనకి ధీటుగా మనం పోతా ఉన్నాం కాబట్టి మనం ఎలా ఇస్తామన్న క్వశ్చన్ ఆ రోజు వేయలేదా? ఆయన సీనియర్ నాయకులే కదా, చంద్రబాబు గారికి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి నాయకులు, మరి ఆ రోజు వాళ్ళు ఎందుకు వేయలేదు? మరి నిమ్మల రామానాయుడు గారు 1500, 1800 అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పారు. మరి ఆయన కూడా సన్నిహితుడే, మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఏదేమైనా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏమాత్రం కూడాను ప్రజలు ఎందుకు ఓట్లేసామా అని చెప్పేసి ఓట్లేసిన వాళ్ళు బాధపడుతూ ఉంటే ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల సఫర్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కూడా మేము కూడా బాధపడుతూ ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల సంగతి ఏమైంది? అసలు నారా లోకేష్ ఏమాత్రం కృషి చేస్తున్నాడు 20 లక్షల ఉద్యోగాల మీద? నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు చేసేందుకు ఎక్కడ ఆయనకు ఆలోచన చేయడానికి టైం ఉందండి? ఆయన ఎంతసేపటికి ఆ రెడ్ బుక్ రాజ్యాంగము, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ మీద అక్రమారెస్టులు, లేని స్కాములు ఉన్నట్టు చూపించడానికి ఇప్పుడే తాపత్రయంలో ఆయన బిజీగా ఉన్నారే కానీ ఆయన ఎక్కడ చేస్తారండి? ఉద్యోగాలు లేవు, అన్ని హామీలు నెరవేర్చారన్నారు. మరి నిరుద్యోగులకి 3000 రూపాయలు వృత్తి ఇస్తామన్నారు, మరి అది నెరవేర్చారా? అంటే వాళ్ళ వెబ్సైట్, నేను చెప్తా ఉన్నా కదా, ఆయన వెబ్సైట్లో ఏమన్నా నెరవేర్చారేమో కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఏ నిరుద్యోగి కూడాను ఉద్యోగము రాలేదు, ఉద్యోగం రానటువంటి వాడికి నిరుద్యోగ వృత్తి కూడా రావట్లేదు. ఏంటంటారండి అసలు ఈయన చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అసలు పూర్తి చేయగలరంటారు? ఈయన పూర్తి చేయగలరా చేయలేరా అని చెప్పి వాళ్ళకి తెలియదనే కదా ఆయన అంటుంది. ఇది రాష్ట్రాన్ని నమ్మేస్తారని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, మనం స్వయంగా వింటూ ఉన్నాం. అంటే సూచాయిగా వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఈ హామీలు నెరవేర్చలేము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్తా ఉన్నారు.